హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ స్పెషల్గా ఒకటి వండుకొని తిందాము. ఏంటంటే సమ్మర్ వస్తుంది కదా, మంచి హెల్త్కి మంచిది, అన్ని రకాలుగా మంచిది. ఐరన్ ఏమేమో ఉన్నాయిలేండి, అందరికి అన్ని ఉపయోగాలు తెలుసు. బట్ మనం రాగి అంబలి చేసుకుందాం అనమాట. సో రాగి అంబలి స్పెషాలిటీ ఏముంది? రాగి అంబలి అందరు చేసుకుంటారు, తాగుతారు, ఓకే ఫైన్, బాగానే ఉంది. కానీ రాగి అంబలితో పాటు ఒక కాంబినేషన్ ఉంది, అది నేను చూపిస్తా. ఈసారి అట్లా ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ ఇంకోలాగా ట్రై చేసి ఉంటారు కదా, ఈసారి అట్లా తాగుతారా ట్రై చేయండి. అయితే నేను చూపించేది కొంచెం పులుపు, కొంచెం కారం ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది, స్వీట్ ఇష్టపడే వాళ్ళకి నచ్చదు. సో దానికి నేనేం చేయలేను. సో మీరు స్వీట్ ఇష్టం ఉంటే బెల్లం కలుపుకొని తాగండి, అంతకుమించి నేనేం చేయలేను కాబట్టి. సో నా కాంబినేషన్, నేను రెగ్యులర్గా తాగే కాంబినేషన్ మీకు చూపిస్తాను నేను. అయితే ఊర్లో అంబలి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కలితో చేసేటోళ్ళు అనమాట. కలి అనేది కలి అంటే కూరాడకుండానే సపరేట్గా ఉండేది. ఆ కలి ప్రిపరేషన్ అనేది అందరు ఇప్పుడు చెప్తున్నారు, అందరు ఫర్మెంట్ అయింది, చాలా మంచిది హెల్త్కి, అంటే కొంచెం పులిసినది మంచిది, అలాంటిది అన్నీ చెప్తున్నారు కదా. అంటే ఒకప్పుడు సద్దన్నం తినేటోళ్ళు, గంజి తాగేటోళ్ళు. సో అట్లా ఊర్లలో ఏం చేసేవాళ్ళు అంటే, అప్పుడు ఫ్రిడ్జ్లు గీజులు ఏం లేవు కదా, మనకు అంత సీన్ లేవు కాబట్టి, ఎస్పెషల్గా ఊర్లలో కంపల్సరీ కూరాడకుండా అనేది ఉండేది. దాంట్లో ఏంటంటే ఆ కలి ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే, ఫస్ట్ బియ్యం కడుగుతారు కదా, అన్నాన్ని వండడానికి ఫస్ట్ కడిగిన నీళ్ళు పడబోసి, రెండోసారి మూడోసారి కడిగిన నీళ్ళను ఒక కుండలో పోస్తారనమాట. పోసేసి మళ్ళీ అన్నం ఉడికేటప్పుడు గంజి వారుస్తారు కదా, ఆ గంజిని తీసుకుపోయి అదే కుండలో పోస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే, అన్నం వండేటప్పుడు నీళ్లు పెడతారు కదా, ఇప్పుడు మనము ఉడికించుకోవాలంటే కూడా 1:2 పోస్తాం, లేదంటే గంజి వంపుకోవాలంటే కాస్త ఎక్కువ పోస్తాం కదా. మామూలుగా నీళ్లు పోసి ఆ కుండలో ఏదైతే కలిపి ఉంచిన గంజి ఉంటుంది, అది ఉంటుంది కదా, దాంట్లో కలి అంటారు దాన్ని, ఆ కలిని కూడా కొంచెం పోస్తారనమాట. పోసి వండితే ఎండాకాలంలో కూడా అన్నం పాడవదు, బయట పెట్టినా కూడా పాడవదు అనమాట. ఆ కలిని తీసుకొని అంబలి చేసేవాళ్ళు. అంత టేస్ట్ ఉంటుంది, ఒక రకమైన స్మెల్ ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుంది, మన పుల్లగా భలే టేస్ట్ ఉంటుంది. సో ఆ కలితోనే చేసిన అంబలి చాలా హెల్త్కి మంచిది. యాక్చువల్లీ మనం ఒకసారి చేసుకుందాము, కలి ప్రాసెస్ చేసుకొని మనం అట్లా కూడా అంబలి చేసుకుందాము. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు యాస్టీస్గా ఏంటంటే, మనం నిన్న నానబెట్టాము. సో నిన్న నైట్ రాగి పిండి నానబెట్టి ఇప్పుడు అంబలి చేసుకుంటున్నాం అనమాట. సో ఆ అంబలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగుదాం మనం. సో మామూలుగా కుండలో నీళ్ళు పోసేసుకుందాం మనం అంబలికి. ఇదిగోండి, ఇది రాగి పిండి. సో దీన్ని నేనేం చేస్తానంటే, నైట్ ఆల్రెడీ ముందు రోజు నైటే దీన్ని మంచి ఇలా నీళ్ళలో తడిపి పెట్టుకుంటే కొంచెం బాగా పులుస్తుంది అనమాట. పులిసినప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు కలిపి చేసే అంబలి కంటే కూడా ముందు రోజు అలా కలిపి పెట్టుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి వాటర్ వేసాం కదా, ఈ వాటర్ వేసిన టైంలో ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ వేద్దాం అందులో, అంతే, ఏమీ పట్టదు దీంట్లో, జస్ట్ లిటిల్ బిట్ సాల్ట్ అంతే. నీళ్ళు బాగా మసిలాకనే మనం పిండి వేయాలి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. నీళ్ళు మసలాక ముందు పొయ్యొద్దు. సో మసిలినాకని మెల్లగా పోస్తూ కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా వస్తుంది. కలిపెట్టిన అంబలి సంగతి వదిలేస్తే, యాక్చువల్లీ నేను ఒక బెస్ట్ అంబలి తాగానండి. అది ఎక్కడంటే వైజాగ్లో. ఓకే, వైజాగ్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ తాగారో లేదు, కానీ నేను వైజాగ్లో బెస్ట్ అంబలి తాగాను. అది తాగి ఆల్మోస్ట్ 2-3 years అవుతుందేమో, కానీ స్టిల్ ఆ ఫ్లేవర్ అన్నది నా బుర్రలో అలా ఉండిందనమాట. వైజాగ్లో ఎక్కడంటే ఉడా పార్క్, ఈస్ట్ పాయింట్ కాలనీ దగ్గర ఉన్న ఉడా పార్క్ దగ్గర తాగానమాట. అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అలా వాకింగ్కి వెళ్ళి మార్నింగ్ అవర్స్ అంబలి తాగిపించాడు మా ఫ్రెండ్. అద్భుత, ఇంతవరకు అసలు ఆ ఫ్లేవరే మర్చిపోరు అనమాట. ఎప్పుడు కుళ్ళుకుంటాను అనమాట, రోజు పోయి వాకింగ్కి వెళ్ళి అంబలి తాగుతున్న ఫోటోలు పెడుతూ ఉంటారు మా ఫ్రెండ్. సో వైజాగ్లో ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ, మన వ్యూవర్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళి అక్కడ ఒకసారి వెళ్ళి అంబలి తాగి టేస్ట్ చేసి నాకు కరెక్టా తప్ప అనేది నాకు మళ్ళీ మెసేజ్ పెట్టి చెప్పండి, మీరు కామెంట్లో చేయండి. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి నేను తాగలేను కదా, ఇప్పుడైతే చేసుకొని తాగాల్సిందే కాబట్టి ఇక్కడ చేసుకొని తాగుదాం మనం. నీళ్ళు బాగా మసిలిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీన్ని అలా వేస్తూ ఉండలు కట్టకుండా కలిపేసుకుందాం. అంబలి మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పలసగా ఉండొద్దు. రాగి జావా, రాగి మాల్ట్
అంబలి అన్నీ ఒకటే. బాగుంది కరెక్ట్గా వచ్చింది. కాసేపు ఇట్లా మరిగిస్తే ఆ పచ్చి స్మెల్ అంతా పోతుంది అనమాట మనకు. సరే ఓ పని చేద్దాం, దీన్ని సిమ్లో పెట్టేసి మీకు ఒకటి చూపిస్తారండి. స్టవ్ మీద అంబలి పెట్టి ఉడికించుకుంటాం, మధ్యలో ఆపేసి ఒకటి ఇక్కడ దాకా పోయేస్తాం రండి. ఏంటి తీసుకొచ్చిందో ఈ శ్రీదేవి అనుకుంటున్నారు. వచ్చి మామిడి చెట్టు దగ్గర ఉంది. ఈ మామిడి చెట్టుకు అంబలికి సంబంధం ఏందో మీకు అర్థం కావట్లేదు కదా. యాక్చువల్లీ ఏంటంటే స్పెషల్గా ఏంటంటే అంబలితో పాటు నానమ్మ ఒక పచ్చి మామిడికాయలతో ఒకటి జస్ట్ తొక్కులాగా చేసేదన్నమాట. తొక్కు అంటే మళ్ళీ ప్రాపర్గా పచ్చడి అట్లా ఏం కాదు అది, బట్ జస్ట్ రఫ్ అండ్ టఫ్ అలా కచ్చా పచ్చా ఒకటి చేసేసి దాన్ని నాక్కుంటూ అంబలి తాగిపించేది అనమాట. సో అది చాలా ఇష్టం నానమ్మకు. సో అలా ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎలాగో తాగాం కదా, ఇలా వెరైటీగా ఎలా తాగాలో నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మన మామిడి చెట్టు కాయలు అయినాయి కదా, ఆ మామిడికాయలు తీసుకొని పోయి నానమ్మ ఎట్లా చేసిందో అట్లా మీకు చేసి చూపిస్తా. అయితే నానమ్మ చేసినప్పుడు కొంచెము కారం పడేది కాదు, కొంచెం పుల్లగా ఉండేది. బట్ నేనేం చేశాను, దానికి కొంచెం కారం యాడ్ చేశాను, ఇంకా సూపర్ టేస్ట్ వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందా ఏదో అవుతూనే ఉంటాను అనమాట. సమ్మర్ అయిపోయేదాకా నా బ్రేక్ఫాస్ట్ అంతా అదే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన చెట్టు మామిడికాయలు దింపుకొని పోదాము, దాని కాంబినేషన్ చేసి చూపిస్తాను అనమాట. మామిడికాయ ఇక ఈ జీడి కారుతుంది. చిన్నప్పుడు ఇట్లా తెంపి జీడంతా ముఖం మీద పడి పుండ్లు అవుతుండే. సో ఇప్పుడు పడిపించుకోలేనులేండి కానీ కావు. ఈ చెట్టుకు ఒక్కటి దింపినాము, ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ ఆ చెట్టుకి ఇంకొకటి దింపుకొని పోదాం రండి, సరిపోతుంది అప్పుడు మనకు. ఈ చెట్టుకి ఇది తెంపుకుందాం. ఇది ఏందో ఊరికంట ముందు కాసింది చెట్టు, కానీ కాయలే పెద్దగా కాలేవు. సో ఈ రెండుతోటి ఇప్పుడు చేసుకుందాము. ఇది చూడండి జీడి ఎట్లా కారుతుందో. మూతి చుట్టూ పుండ్లు అవుతుండే చిన్నగా ఉన్నప్పుడు. అట్లనే ఇట్లా ఉరుక్కొని తింటుంటే ఇంకా అయిపోతుండే మా పని. జీడి కూడా గమ్మత్ వాసన ఉంటుంది. ఇది విషయం చెప్తానండి. ఇగో ఇట్లా నేను మామిడికాయతో చేసే వెరైటీస్ అన్నీ నేను చెట్లకు తెంపి, మన చెట్లకి ఏ తెంపి నేను చూపించిన అనుకోండి, మనకు పండ్లు మిగిలవు. అందుకే ఏం చేద్దామంటే కాయలతో చేసే వెరైటీలన్నీ కొనుక్కొచ్చుకొని చేసుకుందాము, మనం ఏమో పండ్లకు దాచిపెట్టుకుందాము. అంటే అప్పుడప్పుడు తెంపుకుందాము. రోజు తెంపిననుకోండి 100 వెరైటీలు చేసుకోవచ్చు మామిడికాయలతోటి. అన్ని వీటితో చూపిస్తే ఇంకా అయిపోతాయి, మన చెట్లకు అన్ని కాయలు అయిపోతాయి. ఎందుకంటే ఇవి ఏమన్నా 10-20 ఏళ్ళ చెట్ల, ఒక 6 ఏళ్ళ చెట్లు కొన్ని కాసినాయి కాబట్టి పండ్ల కొరకు దాచిపెట్టుకుందాం వీటిని. ఓకే, ఇవి సరిపోతాయి, వెళ్ళిపోదాం రండి. ఇది విషయం అనమాట. అది అంబలి కాస్త మరుగుతూ ఉంది, సిమ్లో పెట్టాము. మనం చెట్టు నుంచి మామిడికాయలు తెచ్చుకున్నాము. అండ్ వీటిని ఏం చేయాలంటే, ఇంకా జీడి కారుతూనే ఉంది చూడండి, కడుగుదాం ఒకసారి. మరి మనకు మూతి చుట్టూ పుల్లు అయితే బాగోదు కదా చిన్నపిల్లల్లాగా. అందుకే కాస్త ఏం చేద్దామంటే ఇలా గీక్కోవాలి. కాస్త ముక్కలు చేసుకుందాం దీన్ని. ఇవి మామిడికాయ ముక్కలు. దీంట్లోకి ఏంటంటే వాడిపోయాయి పచ్చిమిరపకాయలు, ఒక 3 లేదంటే 4 పచ్చిమిరపకాయలు. ఓకే, కాస్త జీరా అండ్ కొంచెం ఉప్పు. దీన్ని ఏం చేయాలంటే మిక్సీకి వేసుకుందాం. ఒక తిప్పుదాం. ఇదిగోండి ఇలా అవుతుందన్నమాట. అది మళ్ళీ దీన్ని తాలింపు పెట్టుడు అట్లాంటి స్టోరీ ఏముండదు, ఇంతే పచ్చివి. ఇంకా నానమ్మ అయితే మామిడికాయ ముక్కలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి రోట్ల కచ్చా పచ్చా నూరేది అనమాట. అంతకుమించి ఏం చేసేది కాదు. బట్ నేను ఫ్లేవర్ బాగుంటుందని కాస్త జీలకర్ర, టేస్ట్కి ఇంకా కొంచెం కారం తగలని కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేస్తా. సో 2 కానీ 4 వేసా, కారం ఎక్కువ కావాలి కాబట్టి. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా తినండి. సూపర్. దీన్ని అంబలితో ఎట్లా తింటారు శ్రీదేవి పాయింటే. మన అంబలి రెడీ, చాలా బాగా రెడీ.
చూడండి ముందు రోజు తడిపితే ఇలా వస్తుంది అనమాట మనకు నురగా, లేకపోతే రాదు. కొంచెం స్మెల్ కూడా వేరేలాగా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఆపేద్దాం. దీన్ని ఏం చేద్దామంటే ఒక గ్లాస్ తీసుకుందాం. నేనైతే మంచి ఇంత గిన్నెలో కలుపుకొని తర్వాత పోసుకొని తాగుతాను కొంచెం కొంచెము. సో ఇలా ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో కాస్త పెరుగు లేదంటే మజ్జిగ డైరెక్ట్గా ఫస్ట్ గిలొక్కటాలి. దీంట్లో మన రాగి అంబలి, అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఇలా కలిపితే ఇలా అయిపోద్ది అనమాట. నిజానికి అందులో సాల్ట్ ఉంటుంది, కొంచెం మజ్జిగ కలుపుకొని ఇలా అందరూ డైరెక్ట్గా ఇలా తాగేస్తారు. బట్ అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే ఊర్లలో ఎట్లా తాగుతారు అది విషయం. యాజ్ యూజువల్ సూపర్ దుప్ప కొట్టుకొని అంబలి తాగొచ్చు. చేనుకాడ ఇట్లా తాగుతుంటే అందుకే మీకు చూపిస్తున్నా. ఇట్లా చేతుల మీదే చేనుకాడ కూడా ఇట్లా చెట్టుకు తెంపుకునేది, ఇట్లా దుప్ప కొట్టుకునేది, ఫుల్ ఎంజాయ్ చేసేది అనమాట. అయిపోయింది మన దుప్ప. దీంట్లో ఏం చేయాలంటే ఇట్లనే తాగండి, సరేనా? మజా అనమాట, ఇట్లా తాగితే మజా వస్తుంది. చూడండి, ఇలా అంబలి తీసుకున్నామా, ఇలా పచ్చడి తీసుకున్నామా, పచ్చడి అని వచ్చినా ఏదో ఒకటి మాట్లాడుతూ తాగేసి ఇట్లా ఇది స్టైల్ యాక్చువల్గా సూపర్ ఉంటుంది. చేనుకాడ ఇట్లనే అవుతుంటే మేము ఇట్లా నాకుతున్నానా ఇట్లా కారిపోతుంటుంది. ఏందో పిచ్చి తిండి తింటుంది శ్రీదేవి అనుకోకండి, నిజంగా ఊర్లలో ఇట్లనే తింటుంటాం చిన్నప్పుడు. ఇప్పుడంటే స్టైల్కి వచ్చి తాగుతున్నాం కానీ ఇట్లనే పిచ్చి పిచ్చిగా తింటుంటాం అనమాట. యాక్చువల్గా తినే పద్ధతి ఇది. ఇక మీకు మళ్ళీ మేము దొప్పలకు ఏడుకోదాం శ్రీదేవి, ఆకులకు ఏడుకోదాం శ్రీదేవి, ఇట్టెట్లా నాకాల శ్రీదేవి అందరు ఎక్కిరిస్తారు అన్నారు అనుకోండి. ఇక అప్పుడు ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాం వినండి. అదే గ్లాస్లో కూడా పెట్టుకొని ఇట్లా నాకొచ్చు, తిడతారు కదా ఇంట్లో అందరూ. బట్ ఒక్కరున్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇట్లా ఏం చేయాలంటే ఇది ఉంది కదా, కాస్త ఇలా వేసుకోండి. ఇంకొంచెం పడుతుంది నాకైతే. వేసామా, చక్కగా కలిపామా, ఇది స్టైల్. రాగి జావా కాదు, ఊర్లలో కాబట్టి మనం ఊరు స్టైల్ కాబట్టి రాగి అంబలి విత్ పచ్చి మామిడికాయ తొక్కు. ఇక అంతే, దానికి ఇంకో పేరు లేదు నాకు తెలియదు కానీ పచ్చి మామిడికాయ తొక్కు ఇదనమాట. ఇప్పుడు దీంట్లో లేదు అది. సూపర్ ఉంది ఇదనమాట. నాకుట్టు సారీ, మామిడికాయ నాకుతూ భలే తిన్నాము, భలే తాగాము అంబలి. ఇదే కొత్తగా చేసి చూపిస్తలేను, నమ్మండి. ఊర్లలో ఇలాగే తినేవాళ్ళం, ఇలాగే కాస్త అంచుకు పెట్టుకొని అలా నాకేవాళ్ళము. మామిడికాయ తొక్కు పచ్చడి ఏదైనా సరే పేరు. సో ఇదనమాట. ఈసారి అంబలి ఇలా కానిచ్చేసేయండి. గతంలో ఏం కానిచ్చామనేది కానీ ఎలా చేశారనేది నాకు తెలియదు కానీ ఈసారి ఇలా తాగండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మళ్ళీ, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.